ఓం శాంతి 8వ తారీఖు డిసెంबर నెల 2021। मीठे बच्चे, संगम की इन अमूल्य घड़ियों में श्वासों श्वास बाप को याद करो। तुम्हारी एक श्वास व्यर्थ न जाए। మధురమైన పిల్లలు, సంగం యుగం యొక్క ఈ అమూల్య ఘడియల్లో శ్వాస శ్వాస బాబాని స్మృతి చేయండి। మీ ఒక్క శ్వాస కూడా व्यर्थंगा పోకూడదు। प्रश्न, इस समय तुम्हारा मनुष्य जीवन बहुत बहुत వాల్యుబుల్ है, कैसे? ఈ సమయంలో మీ యొక్క మనుష్య జీవితం చాలా చాలా విలువైంది, ఎలా? జవాబు, इस जीवन में तुम बाप के बच्चे बन बाप से पूरा वर्षा लेते हो। ఈ జీవితంలో మీరు బాబా పిల్లలుగా అయ్యి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నారు। इसी मनुष्य तन में पुरुषार्थ कर तुम कौड़ी से हीरे जैसा बनते हो। ఇదే మనుష్య తనువులో పురుషార్థం చేసి మీరు గవ్వల నుంచి వజ్రతుల్యంగా అవుతున్నారు। బ్యాగర్డ్ సే ప్రిన్స్ బంతే హో, ఏమీ లేని వారి నుంచి యువరాజులుగా అవుతున్నారు। వికారీల నుంచి 100% నిర్వికారీలుగా అవుతున్నారు। इसलिए तुम्हें इस समय को व्यर्थ नहीं गंवाना है। అందువల్ల మీరు ఈ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టకూడదు। हर श्वास बाप की याद में रहकर सफल करना है। ప్రతి శ్వాస బాబా స్మృతిలో ఉంటూ సఫలం చేసుకోవాలి। కర్మ కర్తే भी याद में रहना है। కర్మ చేస్తూ కూడా స్మృతిలో ఉండాలి। గీత है ఏ వక్త్ जा रहा है, పాట ఈ సమయం వెళ్ళిపోతుంది। ओम शांति। ये जो इस समय मनुष्य का जीवन है, इनको अमूल्य कहा जाता है। ఈ సమయంలో మనుష్య జీవితాన్ని అమూల్యమని అంటారు। बच्चे भी समझते हैं और बाप भी समझाते हैं कि ये तुम्हारा अंतिम मनुष्य का जन्म है, ये बहुत वैल्यूबल है। పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు, బాబా తెలియచేస్తున్నారు, మీది అంతిమ మనుష్య జన్మ, ఇది చాలా విలువైందని చెప్తున్నారు బాబా। ఇంకా మూల్య కోయి కర్ నహీ సక్తా, దీని విలువ ఎవరు కట్టలేరు। వైసే ఏ టైం బి బహుత్ వాల్యుబుల్ హై, అదేవిధంగా ఈ సమయం కూడా చాలా విలువైందని చెప్తున్నారు బాబా। తుమ్ బచ్చే జాన్తే హో, పిల్లలైన మీకు తెలుసు, ఇప్పుడు గవ్వల నుంచి వజ్రాల వలె, ఏమీ లేని వారి నుంచి యువరాజులుగా, వికారాల నుంచి 100% నిర్వికారీలుగా అవుతున్నారు। ఏ తుమ్హారా మనుష్య తన్ బహుత్ వాల్యుబుల్ హై, మీ యొక్క ఈ మనుష్య తనువు చాలా విలువైంది। జబ్కి బాప్కే బచ్చే బనే హో, ఎందుకంటే తండ్రికి పిల్లలుగా అయ్యారు। और मनुष्यों का वैल्यूबल नहीं है, ఇతర మనుషులది విలువైనది కాదు। तुम बच्चों को इस समय अपना श्वास व्यर्थ नहीं गंवाना चाहिए। పిల్లలైన మీరు ఈ సమయంలో తమ శ్వాసని వ్యర్థంగా పోగొట్టకూడదు। कैसे सफल करना चाहिए, సో తో బాప్ समझाते हैं। ఏ విధంగా సఫలం చేయాలో సో బాబా తెలియచేస్తున్నారు। శ్వాసో శ్వాస యాద్ కరో బాప్కో, శ్వాస శ్వాస బాబాని స్మృతి చేయండి। मनुष्य भक्ति मार्ग में तो अनेक प्रकार के सिमरन करते हैं। మనుషులైతే భక్తి మార్గంలో అనేక రకాలుగా స్మరణలు చేస్తారు, అవి అనేకుల స్మృతి। तुम बच्चे एक के सिवाय और किसी को याद नहीं करते हो। పిల్లలని మీరు ఒక్కరిని తప్పించి ఇంక ఇతరులు ఎవ్వరిని స్మృతి చేయరు। समझते हो हमारा శ్వాస వ్యర్థ నా జాయే, అర్థం చేసుకున్నారు కదా, మన శ్వాస వ్యర్థం అవ్వకూడదు। శ్వాసో శ్వాస కోషిష్ కర్ బాబా కో యాద్ కర్నా హై, శ్వాస శ్వాస ప్రయత్నించి బాబాని స్మృతి చేయాలి। ऐसे డైరెక్షన్ మిల్తే హై, ఈ విధంగా డైరెక్షన్స్ లభిస్తాయి। इसमें कोई जाप आदि नहीं करना है, ఇందులో జపాలవి చేయవలసిన అవసరం లేదు। హమారా స్వధర్మ హీ హై ఆవాజ్ సే పరే రహనా, మన యొక్క స్వధర్మమే ధ్వనికి అతీతం అవ్వటం। इस शरीर द्वारा हम पाठ बजाते हैं,
ఈ శరీరం ద్వారా మనం పాత్రని అభినయిస్తాం. ఆత్మ అస్సుల్ శాంతి धाम की रहने वाली है. ఆత్మ అసల శాంతిధామంలో ఉండేది. ఏ भी हमारे सिवाय कोई कह ना सके कि हम అస్సుల్ శాంతి धाम के रहने वाले हैं. ఈ విధంగా మనం తప్పించి ఎవరూ చెప్పలేరు అసలు మనం శాంతిధామ నివాసులము అని. कोई पूछे तुम कहाँ के रहने वाले हो तो तुम कहेंगे हम आत्मा तो శాంతిధామ్ की रहने वाली है. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ ఉండేవారు అంటే మీరు చెప్పండి ఆత్మలైన మేము శాంతిధామంలో ఉండేవాళ్ళం. बाकी यहाँ के लिए पूछते हो तो यहाँ हम फलानी जगह रहने वाले हैं. మిగిలింది ఇక్కడెక్కడున్నారని అడిగితే ఇక్కడ మేము ఫలానా ప్లేస్లో ఉండేవారమని చెప్పండి. शांतिधाम से यहाँ आकर शरीर लेकर पाठ बजाना ही है. శాంతిధామం నుండి ఇక్కడికి వచ్చి శరీరం తీసుకుని పాత్రని అభినయించాల్సిందే. अभी यह है इस मृत्युलोक का अंतिम जन्म. इसमें श्वास व्यर्थ नहीं गंवाना चाहिए. ఇప్పుడు ఇది ఈ మృత్యులోకం యొక్క అంతిమ జన్మ. ఇందులో శ్వాస కూడా వ్యర్థంగా పోగొట్టకూడదు. वो लोग बहुत फास्ट रखते हैं. వారందరూ చాలా వ్రతాలు చేస్తారు. उनको कहना है क्यों तुम टाइम वेस्ट करते हो, इससे ऊंचे ते ऊंचे बाप को याद करो. వారికి చెప్పాలి దీనివల్ల మీరు ఎందుకు సమయాన్ని వ్యర్థం చేస్తారు, దీనికన్నా ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేయండి. ఏ भी तुम जैसे जीवघात करते हो. ఇలా చేయటం కూడా మీరు జీవఘాతం చేసుకోవటమే. ఆత్మహత్య అనరు, జీవహత్య అంటారు. ఎందుకంటే ఆత్మని ఇప్పుడు హత్య చేయటం జరగదు. కహా జాతా హై జీవఘాతి మహాపాపి అంటారు కదా, జీవహత్య మహాపాపమని. इस समय अपने शरीर को तकलीफ़ देना ये भी तो महापाप है. ఈ సమయంలో మీ శరీరానికి కష్టాన్ని ఇవ్వటం ఇది కూడా మహాపాపమే. तुम कह सकते हो कि इस समय तुम महान पुण्यात्मा बन सकते हो इस पुरुषार्थ से. మీరు చెప్పండి ఈ సమయంలో మీరు మహాన్ పుణ్యాత్ములుగా అవుతున్నారు ఈ పురుషార్థంతో. उन्हों को ये पता नहीं है कि बाप यहाँ आया हुआ है. ఈ సమయంలో వారికి ఎవరికి తెలీదు బాబా ఇక్కడికి వచ్చి ఉన్నారు అని. ఏ బాప్ దాదా హెనా, శివ్ బాబా, బ్రహ్మా దాదా. వీరు బాప్ దాదాలు ఇద్దరు కదా, శివ్ బాబా, బ్రహ్మా దాదా. ప్రజాపిత బ్రహ్మతో మషహూర్ హై. ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధి చెందినవారు. वो तो कह सकते हैं ना कि क्यों ऐसे वैल्यूबल शरीर का घात करते हो. వారు అంటారు కదా ఇటువంటి విలువైన శరీరాన్ని ఎందుకు హత్య చేసుకుంటున్నారు. इससे तो मनमना भाव बाप को याद करो तो जीवन मुक्ति मिलेगी. अथवा कोई द्वारा मैसेज भी भेज सकते हो. బాబాని స్మృతి చేసినట్లయితే జీవన్ముక్తి లభిస్తుంది, లేక ఎవరి ద్వారా అయినా సందేశం పంపించవచ్చు. दिल्ली वाले बच्चे भी भेज सकते हैं कि इस समय ये दुनिया बदल रही है. ఢిల్లీలో ఉండే పిల్లలు కూడా పంపించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఈ ప్రపంచం మారిపోతుంది. इस पुरुषार्थ से तुमको जीवन मुक्ति मिल सकती है. ఈ పురుషార్థంతో పిల్లలైన మీకు జీవన్ముక్తి లభిస్తుంది. देखते हो सामने महाभारत लड़ाई भी है, इसलिए बच्चों को एक भी श्वास वेस्ट नहीं करना चाहिए. చూస్తున్నారు కదా ఎదురుగా మహాభారత యుద్ధం కూడా ఉంది. అందువల్ల పిల్లలు ఒక్క శ్వాస కూడా వ్యర్థం చేయకూడదు. सारा कल्प सीढ़ी नीचे उतरते उतरते एकदम तमो प्रधान बन गए हैं. మొత్తం కల్పమంతా మెట్లు దిగుతూ దిగుతూ ఒక్కసారి तमो प्रधान అయిపోయారు. अब फिर सतो प्रधान बनना है, इसमें मेहनत लगती है. ఇప్పుడు తిరిగి సతో ప్రధానం కావాలి, ఇందులో శ్రమ అవుతుంది.
मासी का घर नहीं है. ఇది పిన్నమ్మ గారింటికి వెళ్ళినంత సులభం కాదు. जनक को 1 सेकंड में जीवन मुक्ति कैसे मिली. జనకుడికి 1 సెకండ్లో జీవన్ ముక్తి ఎలా లభించింది. वो भी तुम जानते हो और लिख सकते हो. అది కూడా మీకు తెలుసు మరియు మీరు రాయొచ్చు. जीवन मुक्ति 1 सेकंड में बिना कोई खर्चा मिल सकती है. జీవన్ ముక్తి 1 సెకండ్లో ఒక గవ్వ ఖర్చు లేకుండా లభిస్తుంది. ఏ మృత్యులోక్ కా లాస్ట్ జన్మ है. ఇది మృత్యులోకం యొక్క లాస్ట్ జన్మ. అమర్లోక్ మే హై జీవన్ ముక్తి, మృత్యులోక్ మే హై జీవన్ బంద్. అమర్లోకంలో జీవన్ ముక్తి, మృత్యులోకంలో జీవన బంధాలు. ఏ భాగవత్ మే బి గాయా హువా హై. ఇది భాగవతంలో కూడా మహిమ చేయబడింది. ఏ బి ఏ కహానీ బనాది హై. ఇది కూడా ఒక కథ తయారు చేశారు. జనక్ కో జ్ఞాన్ దేనే వాలా కోయి మిల్ నా సకా. జనకుడికి జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఎవరూ లభించలేదు అని. परमपिता परमात्मा ब्रह्मा द्वारा ज्ञान देते हैं. इसको ही ब्रह्म ज्ञान कहा जाता है. परमपिता परमात्मा ब्रह्म द्वारा ज्ञानाన్ని ఇస్తున్నారు. దీన్నే బ్రహ్మ జ్ఞానం అని అంటారు. ब्रह्मा को भी जरूर किसी ने दिया होगा ना. బ్రహ్మకి కూడా తప్పకుండా ఎవరైనా ఇచ్చి ఉంటారు కదా. జ్ఞాన్ సాగర్ తో परमपिता परमात्मा है. ఓ బ్రహ్మ ద్వారా ఆకర్ దేతే హై. జ్ఞాన సాగరుడైతే పరమపిత పరమాత్మ, వారు బ్రహ్మ ద్వారా వచ్చి ఇస్తున్నారు. త్రిమూర్తి చిత్ర ద్వారా తుమ్ అచ్చి తరహ సమझा सकते हो. త్రిమూర్తి చిత్ర ద్వారా కూడా మీరు మంచి రీతిలో తెలియచేయచ్చు. कोई भी अंदर आते हैं तो उनसे पूछो बोर्ड पढ़ा क्या लिखा हुआ है. ఎవరైనా లోపలికి వస్తే వారిని ప్రశ్నించండి, బోర్డు చదివారా, దానిపైన ఏం రాస్తుందో. బీకే ప్రజాపిత బ్రహ్మకే బచ్చే టెహరే. బీకే అంటే ప్రజాపిత బ్రహ్మకి పిల్లలు. ప్రజాపితకు సిర్ఫ్ కుమారియా హోగి క్యా. ప్రజాపితకి కేవలం కుమారీలే ఉంటారా. జరూర్ కుమార్ भी होंगे. తప్పకుండా కుమారులు కూడా ఉంటారు. तो हमारी ए ఫ్యామిలీ हो गए. కాబట్టి ఇది మనదొక కుటుంబమైంది. బ్రహ్మ బాప్ హే. బ్రహ్మ తండ్రి. బ్రహ్మ కిస్కా బచ్చా. బ్రహ్మ ఎవరి పిల్లవాడు. శివ్ బాబా కా. శివ్ బాబా పిల్లవాడు. ఇన్ ద్వారా స్థాపన కర్ రహే హై. వీరి ద్వారా స్థాపన చేస్తున్నారు. ఏ ఫ్యామిలీకి ఫ్యామిలీ भी है. పాఠశాలకి పాఠశాల भी है. ఇది కుటుంబానికి కుటుంబం, పాఠశాలకి పాఠశాల కూడా. సర్వకా సద్గతి దాత తో ఏక్ హీ బాప్ హై. సర్వులకు సద్గతి దాత ఒకే బాబా. వహీ ఏ దునియా స్థాపన కర్ రహే హై. వారే ఈ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. తో జరూర్ డెవిల్ వరల్డ్ ఖతం హోగా. తప్పకుండా ఈ మాయా ప్రపంచం సమాప్తవుతుంది. దెయ్యాల ప్రపంచం సమాప్తవుతుంది. भारत ही हेवन से हेल एकदम ऊंच से नीच बनता है. భారతదేశమే స్వర్గం నుంచి నరకంగా ఒక్కసారి ఉన్నతం నుంచి నీచంగా అవుతుంది. హెవెన్ మన నై దునియా. స్వర్గము అంటే కొత్త ప్రపంచం. బుద్ధివాన్ జో హోంగే ఓ సమझेंगे బరోబర్ ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ థా. ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారు అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. తుమ్ లిఖతే భీ హో कि डीडीजम कैसे स्थापन हो रहा है. మీరు రాయచ్చు దైవీ స్వరాజ్యం ఏ విధంగా స్థాపన జరుగుతుంది. 1 सेकंड में जीवन मुक्ति कैसे मिलती है ఆకర్ समझो. 1 సెకండ్లో జీవన్ముక్తి ఎలా లభిస్తుందో వచ్చి అర్థం చేసుకోండి. అభి ఏ పురానీ దునియా హై ఓ బదల్ కర్ నయీ దునియా బన్ రహే హై. ఇప్పుడు ఇది పాత ప్రపంచం, ఇది మారి కొత్త ప్రపంచంగా మారనున్నది. అందువల్ల ఈ అంతిమ జన్మ చాలా విలువైంది. దీనికి చాలా మహత్వం ఉంది.
जबकि हम బాబా से వర్షా లేతే हैं, ఎందుకంటే మనం బాబా నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆది సనాతన దేవి దేవతా ధర్మం వారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. अगर नहीं लेते हैं तो समझना चाहिए ये 84 जन्म लेने वाला सूर्यवंशी में आने वाला नहीं है. ఒకవేళ తీసుకోకపోతే అర్థం చేసుకోండి, వీరు 84 జన్మలు తీసుకునేవారు సూర్యవంశంలోకి వచ్చేవారు కాదు అని. పిछाड़ी में आएंगे, అంతిమంలో వస్తారు. जिनकी फुल ज्योत जगती है वो सतयुग में आएंगे. ఎవరి జ్యోతి అయితే పూర్తిగా వెలుగుతుందో వారే సత్యుగంలోకి వస్తారు. पीछे दिन प्रतिदिन कम ताकत वाले होंगे, వెనకాల రోజు రోజుకి తక్కువ శక్తి వారు ఉంటారు. महान सौभाग्यशाली ही व्याक्यूरेट नई दुनिया में आएंगे. महान सौभाग्यशालीలే యాక్యురేట్గా కొత్త ప్రపంచంలోకి వస్తారు. रहना तो नए मकान में चाहिए, ఉండేది కొత్త ఇంట్లో ఉండాలి. 10-12 वर्ष के बाद जाकर रहे ऐसा कच्चा पुरुषार्थ क्यों करना चाहिए. 10-12 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఉండటం, ఇటువంటి కచ్చా పురుషార్థం ఎందుకు చేయాలి. మమ్మా బాబా नई दुनिया में महाराजा महारानी बनते हैं तो हम भी क्यों ना बने. మమ్మా బాబా కొత్త ప్రపంచంలో మహారాజా మహారాణిగా అవుతారు, మరి మనం ఎందుకు అవ్వకూడదు. సర్వీస్ को बढ़ाए, సేవని పెంచాలి. बच्चों का एक ख्याल चलना चाहिए, పిల్లలకి ఈ ఆలోచన నడుస్తూ ఉండాలి. बाप कहती है मैं तुमको आज बहुत गह्य बातें सुनाता हूँ. బాబా అంటున్నారు, ఈరోజు మీకు నేను చాలా లోతైన విషయాలు వినిపిస్తాను. बाप को जान लिया तो जीवन मुक्ति का हकदार तो बन ही जाएंगे. బాబాని తెలుసుకున్నారు అంటే జీవన్ముక్తికి హక్కుదారులు అయిపోయినట్లే. జ్ఞాన్ కా వినాశ్ తో హోతా నహీ, జ్ఞానమైతే వినాశనం అవ్వదు. కై మనుష్య తో అచ్చి రీత్ సమజ్తే భీ హై, కొంతమంది మనుషులైతే మంచి రీతిగా అర్థం చేసుకుంటారు కూడాను. कोई तो कुछ नहीं समझते ऐसा ही देख कर चले जाते हैं, కొంతమంది అయితే ఏమీ అర్థం చేసుకోరు, అలా చూసి వెళ్ళిపోతారు. कोई कहकर भी जाते हैं हम जरूर आएंगे, కొంతమంది చెప్పి వెళ్తారు మేము తప్పకుండా వస్తాము అని. परंतु మాయా फिर बुला देती है, కానీ మాయ తిరిగి మర్పింపచేస్తుంది. మాయా బిల్లి కమ్ నహీ హై, మాయా పిల్లి ఏమీ తక్కువది కాదు. గులాబ్ కావలి కా ఎక్ కలా భీ ఎక్ హేల్ భీ దిఖాతే హై, అందుకే గులాబ్ కావలి కథ ఒకటి చూపిస్తారు. ఈ ఉదాహరణ కూడా మీకోసమే. బాబా హీ సమझाते हैं, బాబా ఈ తెలియచేస్తున్నారు. యహా తుమ్ ఆయే హో మాయా పర్ జీత్ పహన్ జగత్ జీత్ బన్నే, మీరు ఇక్కడికి వచ్చింది మాయపైన విజయాన్ని పొంది జగజ్జీత్గా అయ్యేందుకు. ఇస్ పర్ కహానీ బనీ హుయి హై, దీనిపైన కథలు కూడా తయారు చేయబడి ఉన్నాయి. తుమ్ యోగ్ బల్ మే రహతే హో మాయా పర్ జీత్ పానే కే లియే, మీరు యోగ బలంలో ఉంటున్నారు మాయపైన విజయాన్ని పొందేందుకు. పరంతు మాయా బిల్లి పాసా ఫిరా దేతీ హై, కానీ మాయా పిల్లి నష అంతా పోగొట్టేస్తుంది. గులాబ్ కవలి అల్లాహ్ అవల్దీన్ ఏ ఇస్ సమయ కి బాతే హై, గులాబ్ కావలి కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అవన్నీ ఈ సమయంలో విషయాలే. అల్లాహ్ హీ అవల్దీన్ దేవతా ధర్మ की స్థాపన करते हैं, అల్లావుద్దీన్ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. हातम बताई का खेल भी इस समय का है, हातम बताई आట కూడా ఈ సమయంలోదే. బాప్ को ना याद करने से माया आ जाती है, బాబాని స్మృతి చేయకపోతేనే మాయ వచ్చేస్తుంది. जो कुछ हो चुका है उनकी बैठ
याद में कहानियाँ बनाते हैं. ఏదైతే జరిగిపోయిందో అదే కూర్చుని కథలు తయారు చేస్తారు. जो होने वाला है वो तो कुछ बता नहीं सकते. ఏదైతే జరగబోతుందో అది ఎవరు చెప్పలేరు. फास्ट में जो कुछ हुआ है उसका డ్రామా बनाते हैं. ఏదైతే గతంలో జరిగిపోయిందో దానికి డ్రామా తయారు చేస్తారు. కంసువధ్ అమృత మంథన్ కిసమ్ కిసమ్ కే ఖేల్ बनाते हैं. కంసవధ, అమృత మదనం, సాగర మదనం ఇలాంటి ఆటలన్నీ తయారు చేస్తారు. ఓ బిచారే ఏ నహీ జాన్తే కి ఏ బేహద్ కా డ్రామా హై. పాపం వారికి ఇది తెలీదు ఇది బేహద్ డ్రామా అని. తుమ్ జాన్తే హో ఏ అనాది అవినాశి డ్రామా హై. మీకు తెలుసు కదా ఇది అనాది అవినాశి డ్రామా అని. मनुष्य तो कुछ भी नहीं जानते कि ये ड्रामा कितने वर्ष का है. మనుషులకి కొంచెం కూడా తెలీదు ఈ డ్రామా ఎన్ని సంవత్సరాలు ఉందో. బల్ कहते हैं हिस्ट्री रिपीट होती है. భలే అంటారు చరిత్ర రిపీట్ అవుతుంది అని. परंतु समझते नहीं है కానీ అర్థం చేసుకోరు. बाप किस्म किस्म के राज समझाते है. బాబా అయితే రకరకాల రహస్యాలు తెలియచేస్తారు. బుద్ధి మే ఏ बैठे कि ये हमारा अंतिम जन्म बड़ा वैल्यूबल है. బుద్ధిలో ఇదే కూర్చోవాలి మా ఈ అంతిమ జన్మ చాలా విలువైనది. इसमें टाइम वेस्ट नहीं करना चाहिए. ఇందులో సమయం వ్యర్థం చేయకూడదు. హత్ కార్డే దిల్ యార్డే. దిల్తో ఆత్మ మే హెనా. అందుకే చేతులు పని మీద బుద్ధి బాబా పైన. ఆత్మలోనే హృదయం ఉంది కదా. ఆత్మ హీ कहती है मुझे तंग नहीं करो. ఆత్మే అంటుంది నన్ను విసిగించొద్దు అని. मेरे दिल को दुखी नहीं करो. నా హృదయాన్ని దుఃఖీలుగా చేయొద్దు. బుద్ధి समझती है जज करती है ये हमको सुख देते हैं या दुख देते हैं. బుద్ధి అర్థం చేసుకుంటుంది, నిర్ణయం ఇస్తుంది వీరు మాకు సుఖాన్ని ఇస్తున్నారు వీరు మాకు దుఃఖాన్ని ఇస్తున్నారు అని. ఆత్మ శరీర్ కే బినా తో कहना सके. ఆత్మ శరీరం లేకుండా చెప్పలేదు. ఆత్మ హీ సబ్ కుచ్ సీఖ్తీ హై. ఆత్మే అన్నీ నేర్చుకుంటుంది. సంస్కార్ ఆత్మ మే భర్తే హై. సంస్కారాలు ఆత్మలోనే నిండుతాయి. అవి తుమ్కో పరంపిత పరమాత్మ సిక్లా రహే హై. ఇప్పుడు మీకు పరంపిత పరమాత్మ నేర్పిస్తున్నారు. తుమ్ జాన్తే హో బాప్ జ్ఞాన్ కా సాగర్ హై పతిత్ పావన్ హై. మీకు తెలుసు కదా బాబా జ్ఞాన సాగరుడు పతిత పావనుడు. ఓ భారత్ కే లియే సౌగాత్ లే ఆతే హై వైకుంఠ్కి. అందుకే వారు భారతదేశానికి శివ్ బాబా వైకుంఠం యొక్క గిఫ్ట్ తీసుకొస్తున్నారు. ఇస్లియే గాయా హువా హై సర్వకే సద్గతి దాత. అందుకే మహిమ ఉంది సర్వులకు సద్గతి దాత. ఉన్కా బర్త్ ప్లేస్ భారత్ హై. వారి యొక్క జన్మస్థానం భారతదేశం. సోమనాథ్ కా మందిర్ भी यहाँ ही है. సోమనాథ్ మందిరం కూడా ఇక్కడే ఉంది. शिव बाबा आया था तब तो उनका यादगार मंदिर बनाया है. शिव बाबा వచ్చారు కాబట్టి వారి స్మృతి చిహ్నం యొక్క మందిరం తయారు చేశారు. ఓ కబ్ ఆయే క్యా కర్కే గయే ఏ నహీ జాన్తే. వారు ఎప్పుడు వచ్చారో ఏం చేసి వెళ్ళారో ఎవరికీ తెలీదు. లక్ష్మీ నారాయణ్ థే ఫిర్ కహా గయే. లక్ష్మీనారాయణులు ఉండేవారు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు. బాబా చెప్తున్నారు సతో ప్రధానంగా ఉండేవారు తిరిగి చక్రం తిప్పుతూ తమో ప్రధానంగా. నామ్ రూప్ బదల్ జాతా హై నా. నామరూపాలు అయితే మారిపోతాయి. ప్రతి జన్మకి ఫీచర్స్ మారిపోతాయి. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో కొంచెం కూడా తేడా ఉండదు. ఫీచర్స్ ఒకరితో ఒకరిది కలవదు. बाप को बच्चों पर रहम पड़ता है कि बच्चे अपने बाप को जान लेवे. బాబాకి పిల్లలపైన దయ కలుగుతుంది. పిల్లలు తమ తండ్రిని తెలుసుకోవాలి. మాలూమ్తో పడతా హైనా
తెలుస్తూ ఉంటుంది కదా. బీకే వృద్ధికు పాతే రహెంగే, ఏక్ దిన్ ఏ బీ ఆయేగా జో ఫేరా పెహన్తే రహెంగే. బీకేలు వృద్ధిని పొందుతూ ఉంటారు, ఒకరోజు వస్తుంది. బాబా చెప్తున్నారు ఇక్కడికే వస్తారు, ప్రదర్శనలో అందరూ వస్తారు. అలా రోజు రోజుకి పేరు ప్రసిద్ధవుతూ ఉంటుంది. బాబా ఒపీనియన్ కి బి కితాబ్ ఛపాతే హై. బాబా ఒపీనియన్ అంటే వారి అభిప్రాయాలు తీసుకునే బుక్స్ కూడా ప్రింట్ చేయిస్తారు. అది కూడా చాలా పనికొస్తుంది. బహుతంకు బేచ్ దేని పడేగి, అనేక మందికి పంపించాల్సి ఉంటుంది. బచ్చే జో సర్వీసెబుల్ హై ఉनको సారా దిన్ ఖ్యాలాత్ రఖనే పడితే హై. పిల్లలు ఎవరైతే సర్వీసెబుల్లో వారికి రోజంతా ఆలోచనలు ఉండాలి. ఓ ఝట్ కహెంగే భల్ బీకే ఆకర్ మిల్ సక్తి హై. వారు వెంటనే అంటారు భలే బీకేలు వచ్చి కలుసుకోవచ్చు అని. భూక్ హడతాల్ రఖతే హై తో 10-15-12 दिन के बाद కమ్జోర్ హో జాతే హై. బాబా చెప్తున్నారు ఆకలితో ఉంటే 10-12 రోజుల పాటు తర్వాత బలహీనమైపోతారు, ఇంకా మాట్లాడలేరు. నిరాహార దీక్షలు అవి చేసినట్లయితే 10-12 రోజుల తర్వాత బలహీనమైపోతారు, మాట్లాడలేరు. తుమ్హారీ బాత్కో సమझेंगे కహెంగే, మీ యొక్క విషయం అర్థం చేసుకుని అంటారు జీవన్ముక్తిని పొందేందుకు ఇదే సరైన దారి అని. సర్వకా సద్గతి దాతాతో ఏక్ హీ బాబా హై. సర్వులకు సద్గతి దాత ఒకే బాబా, మిగిలిన వారంతా భక్తి మార్గపు గురువులు. గురువులు చాలామంది ఉంటారు. స్త్రీకి భర్తే గురువు. కథా సునానే వాలే కో భీ గురు కహతే హై. కథలు వినిపించే వారిని కూడా గురువు అంటారు. బచ్చోं का माथा बहुत विशाल होना चाहिए सर्विस के लिए. పిల్లల యొక్క బుద్ధి సేవ కోసం చాలా విశాలంగా ఉండాలి. బాబాని స్మృతి చేసి రావణుడిపై విజయాన్ని పొందాలి. శ్వాస వ్యర్థంగా పోగొట్టకూడదు. ఎవరైతే సమయాన్ని వ్యర్థం చేస్తారో వారిని తెలివిలేని వారు అంటారు. బాబా అంటారు ఎవరి జీవితాన్నైనా వజ్రతుల్యంగా తయారు చేసే సేవ మీరు చేయకపోతే ఎంత సమయం వ్యర్థమైపోతుంది, ఎంత శక్తిని మీరు వ్యర్థం చేస్తారు, కొంచెం కూడా అర్థం చేసుకోరు. అందుకే రాతి బుద్ధి అంటారు. ఇస్మే సారీ యోగ్కి బాత్ హై. ఇందులో మొత్తం యోగం యొక్క విషయం ఉంది. బాబ్కు యాద్ కరో और వర్షా లేలో. బాబాని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని తీసుకోండి. ఇది కూడా అర్థం కాదు, బ్రహ్మని తలుచుకుంటూ వస్తారు. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మల వినాశనం అవుతాయి. బ్రహ్మ కోయి పతిత పావన్ హై క్యా. బ్రహ్మ ఏమైనా పతిత పావనుడా? పతిత పావన్తో పరంపిత పరమాత్మ హై. పతిత పావనుడైతే పరంపిత పరమాత్మ బ్రహ్మ ఎలా అవుతారు? బిచారే బహుత్ బులే హోయే హై. పాపం చాలా మర్చిపోయారు. బాప్ బచ్చోं को फिर भी कहते हैं बच्चे టైం వేస్ట్ నహీ కరో, బాబాకు యాద్ కరో. బాబా పిల్లలతో మాటి మాటికి చెప్తున్నారు పిల్లలు టైం వేస్ట్ చేయొద్దు, బాబాని స్మృతి చేయండి. బాబా జాన్తే హై కై బచ్చే దిన్ రాత్ బహుత్ టైం వేస్ట్ కర్తే హై. బాబాకు తెలుసు చాలామంది పిల్లలు రాత్రింబవళ్ళు చాలా సమయం వ్యర్థం చేస్తున్నారు, రోజంతా కొంచెం కూడా పురుషార్థం చేయట్లేదు. బాబా తన అనుభవం చెప్తున్నారు. బ్రహ్మబాబా భోజనానికి కూర్చుంటున్నాను, బాబాని స్మృతి చేస్తాను, ఇద్దరం కలిసి తింటున్నాము అనుకుంటాం. శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి కదా, స్మృతి చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాను, ఇతర ఆలోచనలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ బాబా పైన ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బహుత్ హీ ఖ్యాలాత్ ఆతే హై. చాలా ఆలోచనలు వస్తాయి. అందుకే బాబా అంటారు మీరు ఎక్కువ స్మృతిలో ఉండండి, ఇందులో శ్రమ పడాలి. హమేషా సమझो శివ్ బాబా సమझాతే హై. ఎల్లప్పుడూ కూడా శివ్ బాబా తెలియచేస్తున్నారు అనుకోండి. బాబాని స్మృతి చేయండి. బ్రహ్మని స్మృతి చేస్తే శివ్ బాబాను కూడా మర్చిపోతారు. పిల్లలకి ముందు తమ కళ్యాణం చేసుకోవాలి, తిరిగి ఇతరుల కళ్యాణం. औरों को आप समान बनाते खुद फिर गुम हो जाते हैं. ఇతరులని తమ సమానంగా చేస్తూ స్వయం మాయమైపోతున్నారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఈ జ్ఞానం బుద్ధిలో ధారణ జరుగుతుంది. అందుకే అంటారు మా ఝోలిని నింపండి అని. ఈ జ్ఞానం బుద్ధిలో నిండుతుందా లేక ఝోలిలోనా? పారస్ బుద్ధి పత్తర్ బుద్ధి అనే మహిమ ఉంది. మీ ఈ జీవితం చాలా అమూల్యమైందంటున్నారు బాబా. ఇందులో పురుషార్థం యొక్క అవసరం చాలా ఉంది.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ అంతా కళ్యాణం చేసుకోవాలి. సర్కమ్స్టాన్స్ దేఖే జాతే హే, పరిస్థితులు కూడా చూడడం జరుగుతుంది. భలే కుమారులు సేవ బాగా చేయగలరు. ప్రతి ఒక్క పరిస్థితిని చూసి సలహా ఇవ్వటం జరుగుతుంది. సర్జను నాడి చూడకుండా సలహా ఇవ్వలేడు కదా. వీరు అవినాశి సర్జన్. ఆత్మకి మన్మనాభవాన్ని ఇంజెక్షన్ చేస్తున్నారు. ఈ ఒక్క ఇంజెక్షను 21 జన్మలకి సంపూర్ణ ఆరోగ్యంగా తయారు చేస్తుంది. ప్రజాపిత బ్రహ్మకే కిత్నే డేర్ బచ్చే హే. ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది పిల్లలున్నారు, ఎంత పెద్ద గృహస్థి. వీరు బేహద్ గృహస్థ వ్యవహారం. ఇది శివ్ బాబా యొక్క రథం కదా, ఎంత ఆదాయం ఉంటుంది. బాబ్ कहती है मैं इस रथ में बैठ నాలెడ్జ్ దేతా హూ, నైతో క్యాసే దూంగా. బాబా అంటున్నారు, నేను ఈ రథంలో కూర్చుని జ్ఞానాన్ని ఇస్తాను, లేకపోతే ఎలా ఇవ్వను. కృష్ణుడైతే సత్యుగ ఆదిలో ఉంటారు. ఓ ఆత్మ సావరీ బనీ హే. కృష్ణుడి ఆత్మ నల్లగా అయిపోయింది. వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. అందుకే ఈ రథాన్ని భాగ్యశాలి రథమని మహిమ ఉంది. అచ్చా మీఠే మీఠే सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ యొక్క మరియు ఇతరుల యొక్క జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసే సేవ చేస్తూ ఉండాలి. సమయం, ధనం, శక్తి వ్యర్థం చేయొద్దు. సెకండ్ పాయింట్, ఇతరుల కళ్యాణం చేయటంతో పాటు స్వయం యొక్క కళ్యాణం చేసుకోవాలి. బుద్ధి రూపే ఝోలెలో జ్ఞానరత్నాలు ధారణ చేసి దానం కూడా చేయాలి. వరదానము, प्रारब्ध की इच्छा को त्याग अच्छा पुरुषार्थ करने वाले శ్రేష్ఠ పురుషార్థి భవ. ప్రాలబ్ధం యొక్క కోరికని త్యాగం చేసి మంచి పురుషార్థం చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. श्रेष्ठ पुरुषार्थी उन्हें कहा जाता है जो पुरुषार्थ की प्रारब्ध को भोगने की इच्छा नहीं रखते. ఎవరైతే శ్రేష్ఠ పురుషార్థీలు అని అంటారో వారు ప్రాలబ్ధాన్ని అనుభవించాలనే కోరిక పెట్టుకోరు. ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ స్వచ్ఛత సమాప్త అయిపోతుంది. ఆలోచించే వారిగా అయిపోతారు. జో యహా హీ ప్రాలబ్ధ భోగనేకి ఇచ్చా రఖతే హై, ఎవరైతే ఇక్కడ ప్రాలబ్ధం అనుభవించాలి అనే కోరిక పెట్టుకుంటారో వారు తమ భవిష్య సంపాదన జమ చేసుకోవటంలో లోపం చేసుకున్నట్లే. ఇస్లియే ఇచ్ఛాకి బజాయ్ అచ్చా శబ్ద యాద్ రఖో. అందువల్ల కోరిక అనే శబ్దానికి బదులు మంచి అనే శబ్దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. శ్రేష్ఠ పురుషార్థీలు ఫ్లోలెస్గా ఏ పురుషార్థం చేస్తారు. అందువల్ల ఏ విషయంలో ఫెయిల్ అవ్వరు. స్లోగన్, సాధన్ కమల్ పుష్ప బన్కర్ యూజ్ కరో క్యూంకి ఏ ఆప్కే కర్మయోగ్ కా ఫల్ హై. సాధనాలన్నీ కమల పుష్పమై ఉపయోగించుకోండి, ఎందుకంటే ఈ సాధనాలన్నీ మీ కర్మయోగానికి ఫలం అని చెప్తున్నారు బాబా. ఈరోజు స్వమానం, నేను శ్రేష్ఠ పురుషార్థి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.